వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామరాజుపేట జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం. ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ నరసింహకిషోర్. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తుంది. ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఆటో యూనియన్ డ్రైవర్స్ ఓనర్స్ తో సమావేశం. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళితే పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అలాగే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను మరింత బలపరచడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేంద్ర కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట జెడ్పీ పాఠశాలలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం నాడు మెగా పేరెంట్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ కుమార్, కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్, గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు. హెచ్ఎం నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో భారీ స్థాయిలో క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి కామరాజుపేట గ్రామ జడ్పీ పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. అలాగే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. పాఠశాలలో విద్యార్థిని పట్ల, గ్రామంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే గ్రామంలో గంజాయి, డ్రగ్స్ మరి ఏ విధమైన మత్తు పదార్థాలు రవాణా చేసినా వాటికి బానిసైనా తక్షణమే 112 నెంబర్కి కాల్ చేయాలన్నారు. అదేవిధంగా సమాచారం అందించిన వారు వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అడప వెంకటరావు, సొసైటీ అధ్యక్షులు పీర్ల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అడప వెంకటరామారావు, కొత్తపల్లి ఎంపీటీసీ భువనేశ్వరి, రాజశేఖర్, పొత్తబత్తుల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు భారీగా పాల్గొన్నారు. నడిపిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, వారి ఉపాధ్యాయులకి అందరికీ కూడా నమస్కారం. అలాగే పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్లో చాలా అంశాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా డ్రగ్స్కి నో చెప్పండి అని ఒక అంశం మీద మాట్లాడమని పోలీస్ ఆఫీసర్స్ అందరికి కూడా స్టేట్లో చెప్పారు. ఈ సందర్భంగా మా ఆఫీసర్స్ ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్పలేదు. డిఎస్పీ గారు, మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ గారు, ఎవరైనా ఈ ఏజ్ గ్రూప్లో 14, 13 నుంచి 25 వరకు ఏజ్ గ్రూప్లో వారు డ్రగ్స్కి కానీ దేనికైనా మందుకు కానీ బానిస అయిపోతూ ఉంటే ఇమీడియట్గా అతన్ని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన రక్షించాల్సిన అవసరం ఉంది. ముందు మనిషి ఆరోగ్యం బాగుంటే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా చదువు బాగుంటుంది, ఆయన భవిష్యత్తు బాగుంటుంది, ఆయన ఫ్యామిలీ బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి. లేకపోతే గ్రామంలో చాలామంది పని చేయలేని నిర్వీర్యమైపోయినటువంటి యువత తయారవుతారు. ఇది కాకుండా కొంతమంది గ్రామంలో ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తుంటారు. గ్రామంలో 20-25 దాటిపోయి లేదంటే 30-40 వయసు ఉన్న వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. వారి సమాచారాన్ని పోలీస్కి నాట్ ఓన్లీ డ్రగ్సే కాదు, ఎలాంటి సమాచారం అయినా, ఒక అమ్మాయికి ఇబ్బంది కలుగుతుంది, ఒక చిన్న అమ్మాయికి ఇబ్బంది కలుగుతుంది, ఇవన్నీ కూడా ఎనీ సమస్య ఉన్నా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తుందని డిపో కార్యదర్శి యూపీఎం కుమార్ పిలుపునిచ్చారు. యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక యూనియన్ కార్యాలయం ఆవరణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన డిపో అధ్యక్షులు బి నానిబాబు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఆర్ కృష్ణ ఆధ్వర్యంలో 80 మంది కార్మికులతో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి యూపీఎం కుమార్ మాట్లాడుతూ 1952 సంవత్సరంలో జూలై 11న కార్మిక సంఘంగా 215 రిజిస్ట్రేషన్తో సంఘం ఏర్పడిందన్నారు. యూనియన్
యూనియన్ మొదటి అధ్యక్షుడు సయ్యద్ ఖాసిం అని ఇప్పటి వరకు 21 రోజులు పనిచేస్తేనే కానీ వీక్లీ ఆఫ్ వచ్చేది కాదని ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం వల్ల వారానికి ఒక ఆఫ్ సాధించామని యూనియన్ పోరాటం వల్ల 8 గంటల పని దినాన్ని సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్వి రావు, గంగా, జిఎస్ నారాయణ, విజయ, గ్యారేజీ చలం, ప్రసాదు, నల్లశ్రీను, సిహెచ్ లోవరాజు, గంటా శ్రీను, బూరుగుపూడి రాజు, జక్కా శ్రీను, వీరవరం శ్రీను, ఎల్విఎస్ నారాయణ, బిఆర్ఎల్ రావు తదితరులు ఉన్నారు. డియర్ కామ్రేడ్స్, మరి ఈవేళ ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏలేశ్వరం ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని మన సీనియర్ కామ్రేడ్ ఎన్వి రావు గారు జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది. ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి మన ఎంప్లాయీస్ యూనియన్ 1952 జూలై 11న స్థాపించబడింది. అప్పటి మొదటి అధ్యక్షులు సయ్యద్ ఖాసిం గారు. మరి అప్పటి నుండి ఎన్నో విజయాలు సాధించాం మనం. 1953లో మన వేతన సవరణ చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా రవాణా రంగంలో సమ్మె చేయడం జరిగింది. మరి మేనేజ్మెంటు మన వేతన సవరణ చేయకపోగా మరి కొన్ని విజయాలు అయితే మనం సాధించగలిగాం. అందులో భాగంగానే 8 గంటల పని దినాలు, ప్రివిలేజ్ బస్ పాసు, సమాన పనికి సమాన వేతనం, మరి డ్రైవర్లు యాక్సిడెంట్ అయినప్పుడు కోర్టులో వాదించుకోవడానికి ఆర్థిక సహాయం మొదలైనవి మరి ఆ సంవత్సరంలోనే మనం పొందడం జరిగింది. 1967వ సంవత్సరంలో ఐక్య ఉద్యమ సారథిగా మరి అన్ని యూనియన్లను కలుపుకుని మరి సంస్థను కాపాడుకోవడానికి మరొకసారి సమ్మె చేసాం. మరి 2001లో 24 రోజుల సమ్మె కూడా జరపడం జరిగింది. అప్పుడు కూడా ఎంవీ ట్యాక్స్ని తగ్గించి ఏర్పాటు చేసుకుని సంస్థను పరిరక్షించుకోవడం జరిగింది. మరి 2013లో మరి 43% వేతన సవరణ కోసం మనం సమ్మె చేసాం. 8 రోజులు సమ్మె చేసాం. 43% మన కామ్రేడ్ పద్మాకర్ గారి అధ్యక్షతన జరిపినటువంటి సమ్మెలో సాధించగలిగాం. మరి అదే సంవత్సరం మరి 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులని ఒకసారి రిక్లర్ చేయించినటువంటి ఘనత కూడా మనకే దక్కింది. ఆ తర్వాత మరి ఏవైతే ఉన్నాయో మహిళలకి ప్రత్యేకమైనటువంటి డ్యూటీ చార్ట్ వేయాలని, వాళ్ళకి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, అలాగే టెక్నికల్ ఏడీసీలు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాలతో భద్రతా చర్యల్లో భాగంగా ఈరోజు పెద్దాపురం సర్కిల్లో పెద్దాపురం సిఐ విజయ్ శంకర్, ఎస్ఐ మౌనిక, ఆటో యూనియన్ డ్రైవర్స్, ఓనర్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దాపురం సిఐ విజయ్ శంకర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పెద్దాపురం పోలీస్ ఆటోల నెంబర్లకు మరియు ఆటో డ్రైవర్స్ వివరాలతో కూడిన ఛార్జ్ పెట్టించారు. పట్టణంలో 495 ఆటోలు ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ మౌనిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఆటో సోదరులకు నా నమస్కారం. నేను పెద్దాపురం సిఐ విజయశంకర్ నా పేరు. ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ నియంత్రణలో భాగంగా మా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు, పెద్దాపురం ఎస్డిపిఓ గారు శ్రీ శ్రీహరిరాజు గారు వారి మార్గదర్శకత్వంలో మన పెద్దాపురం మండలంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి అనే లెక్కించే ఉద్దేశంతో మరియు ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ నియంత్రణలో భాగంగా సుమారుగా రికార్డులన్నీ ఉన్న ఆటోలని 495ని గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నంబరింగ్ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 495 వరకు నంబరింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క ఆ నెంబర్ ప్రకారం డేటా కూడా మా పోలీస్ స్టేషన్లో డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. ఆ నంబర్ ప్రకారం ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా వారి యొక్క వివరాలు నమోదుపరుస్తూ సీట్ వెనకాల బోర్డు కూడా తయారు చేయడం జరిగింది, వివరాలతో కూడిన బోర్డు. మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఊరిల్లేగానే మనకి పరిచయం అయ్యే మొదటి వ్యక్తి ఆటో డ్రైవర్. ఆయన ద్వారానే మనం ఒక ఊరి యొక్క వివరాలను తెలుసుకుంటూ ఉంటాం. భోజనం హోటల్ ఎక్కడ బాగుంటుంది, లాడ్జి ఎక్కడ బాగుంటుంది, ఊర్లో చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్కరిని అడిగి ప్రతి ఒక్కరూ కూడా అడుగుతారు. అదేవిధంగా
మనం వెళ్ళిపోయే ముందు ఆటో డ్రైవర్ ద్వారానే మళ్ళీ ఈ ఊరి నుంచి నిష్క్రమిస్తాము. ఆ ఊరి యొక్క జ్ఞాపకాలను కానీ మంచి కానీ చెడు కానీ అదంతా పంచుకుని ముందుకెళ్తాము. అందు గురించి మనకి పరిచయం అయ్యే వ్యక్తి ఏదైనా కొంత ఊరికి వెళ్ళే వ్యక్తి, తొట్టతెలి వ్యక్తి, మళ్ళీ చివరి వ్యక్తి కూడా అతనే అవుతారు. అందు గురించి ఆయన ప్రవర్తన ప్రజలతో. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి విచారం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మరియు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో 4 ల్యాబ్ అటెండెంట్లను అరెస్ట్ చేశామని తెలిపారు. రంగరాయ ప్రిన్సిపాల్ మెయిల్కు ఓ పారామెడికల్ విద్యార్థిని నుంచి మెయిల్ పంపడం ద్వారా ఆ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. 2-3 నెలల నుంచి వారు వేధింపులకు గురి చేస్తున్నారని మీడియాకు తెలిపారు. వేధింపులకు గురి చేసిన బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, బి జమ్మిరాజు మరియు ఎస్ ప్రసాద్, గోపాలకృష్ణలపైన లైంగిక వేధింపుల కేసు నమోదు చేశామని తెలిపారు. శక్తి యాప్ను ఆయుధంగా వినియోగించుకోవాలని చూసినా ఆయన కోరారు. కళాశాలలో సమస్యలు ఏవైనా ఉంటే లైంగిక వేధింపుల కమిటీని సంప్రదించాలని ఆయన కోరారు. ఆయనతో పాటు రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ విశ్వనాథం ఉన్నారు. యాజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ బై కలెక్టర్ సార్, ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న 3 రిపోర్ట్స్ రావడం జరిగింది. 1 టౌన్ లిమిట్స్లో 2, అట్లనే 2 టౌన్ లిమిట్స్లో 1. వీళ్ళ ముద్దాయిలు 4 మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రైడ్ టు గెట్ దెమ్. బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 ఆఫ్ దెమ్. 4 ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో 4ని అరెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దెమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ we will make sure that they are punished under relevant sections of law. And as collector sir was saying, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు, ఎస్పీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను. బట్ దెర్ ఇస్ అన్ అదర్ ఫేస్లెస్ మెకానిజం ఆల్సో. ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు, ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో. శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది. I request RMC management and also everybody where there are more women working లేదా women students ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బీ ఈజియర్. వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందులో దే కెన్ జస్ట్ లీవ్ అన్ anonymous మెసేజ్ సేయింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్లేస్. వీ విల్ ఓన్లీ గో దేర్ అండ్ ట్రై టు అటెండ్ టు దట్ ప్రాబ్లమ్. సో దయచేసి ఈ శక్తి యాప్ అవేర్నెస్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్ లాగా శక్తి యాప్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వటం ఒక స్టెప్ తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు పబ్లిసైజ్ రిగార్డింగ్ దిస్. అండ్ రిగార్డింగ్ లీగల్ యాక్షన్, stern action will be taken against all 4 accused and will make sure that such incidents are not repeated. Just a second. I'll just ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నాతో పాటు ఎస్పీ గారు, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, తర్వాత జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ మన శ్రీధర్ గారు, సో అందరూ ఇవాళ ఒక ప్రెస్ మీట్ ఇవాళ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ 9th జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దృష్ట్యా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని కొంత యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ యాక్షన్ తదుపరి ఇవాళ దానికి సంబంధించి ఫైనల్గా వాళ్ళని సస్పెండ్ చేయడం, తర్వాత క్రిమినల్ యాక్షన్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ గురించి జరిగిన ఉదంతం అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకున్న యాక్షన్ ఏంటి, తర్వాత ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా మనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకునే దాని గురించి, అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద తర్వాత మనం తీసుకునే ఈ సిస్టమ్ మీద కొంచెం నమ్మకం మళ్ళీ పెట్టుకునేటట్లు, అంటే వీ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. సో అందుకోసమని చెప్పి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ప్రెడామినెంట్లీ. సో క్విక్గా నేను కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్లోని నూతనంగా నిర్మిస్తున్న సాయిబాబా గుడిపై వచ్చిన వివాదం, దానిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన స్థల యజమానులు కోరుకొండ శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాసరెడ్డి. ముందుగా కోరుకొండ శ్రీను మాట్లాడుతూ 2019 సంవత్సరంలో కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దగ్గర 50 గజాల స్థలం కొనుగోలు చేయడం జరిగిందని, అక్కడ చిన్న షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నామని, అయితే సాయిబాబా గుడి నిర్మాణానికి కొద్దిగా స్థలం కావాలంటే 4 అడుగుల స్థలం ఇవ్వడం జరిగిందని, అయితే 6 అడుగుల స్థలం వరకు స్లాబ్ చేయడంతో మా స్థలంలోకి వేసిన 2 అడుగుల స్లాబ్ గుడి కమిటీ పెద్దలకు తెలియజేసి తొలగించడం జరిగిందని అన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీడియా ప్రతినిధికి చూపించడం జరిగింది. అందరికీ నమస్కారం. ముందుగా పత్రికా మిత్రులకు, సోదరులకు,
ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇవాళ చెప్పే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసింది ఏంటంటే, గత కొన్ని రోజులుగా మీకు తెలుస్తూనే ఉంది ఈ స్థలం విషయంలో టోటల్గా నిన్న బండారాజు అనే వ్యక్తి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం చూసి ఇవాళ ఖండనం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాని విషయం ఏంటంటే 2003లో ఇది కొన్న తర్వాత 2020 వరకు కూడా మీ స్థలంలో మీ వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఆ విషయం జగ్గంపేట ప్రజలు, నిజవర్గం ప్రజలందరికీ తెలిసిందే, నాయకులకి అందరికీ కూడా. అలాగే ఈ స్థలం మీద ఉన్న విషయం ఏంటంటే, ఈ విషయం ఎలా వచ్చిందన్నది మీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తెలియాలి కాబట్టి చెప్తుంది జరుగుతుంది. ఇది 2017 నుంచి అంటే 2016 నుంచి 18 వరకు కూడా ఒక నాయకుడు, అంటే మండల స్థాయి నాయకుడు అంటే బండారాజు అనే వ్యక్తి చాలా మందితో, అంటే ఈ స్థలం ఖాళీగా శ్రీనివాసరెడ్డి స్థలం చాలా సంవత్సరాలు బట్టి ఇంచుమించు గత 15-20 సంవత్సరాలు దగ్గర నుంచి ఖాళీగా ఉంచేసాడైనా పట్టుకుంటలేదని చెప్పి, అమ్మేస్తారు లేదని చెప్పి 4-5 వ్యక్తులతో కౌరు పంపించడం జరిగింది. నేను ఆల్రెడీ మాతో 2 వ్యక్తులు చెప్పడం ఎలా అంటే, పలానా వ్యక్తి ఇలా అమ్మేస్తారు సైట్ అని చెప్పి అడుగుతున్నారండి. 18 మరి శ్రీనివాసరెడ్డి గారు అంటే అమ్మడం, నేను అమ్మనండి పిల్లలు ఉన్నారు ఇంకా ఇదే ఉందో లాస్ట్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక ఇద్దరితో కూడా చెప్తే వాళ్ళిద్దరు ఏం చేశారంటే, శ్రీనివాసరెడ్డికి నాకు ఉన్న పరిచయం కొంచెం అనుబంధ పరిచయం ఉందండి, మేము అడగలేము, అదేదో మీరే అడగండి అని చెప్పి వాళ్ళు చెప్పి ముఖం మీద వాళ్ళే చెప్పారు. వాళ్ళు నన్ను అడగలేదు. మొత్తం మీద ఈయనే ఫోన్ చేసి అడిగితే నేనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బండారాజు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఇంకా 2018 ఇంకా పార్టీ గట్రా రాలేదు, వెళ్ళి ఏంటంటే నేను ఆల్రెడీ అక్కడ స్థలం ఉంది కదండి మీకు తీసుకుందాం అనుకుంటున్నాం, కొనుక్కుందాం అనుకున్నాం, మీరు అమ్మేస్తారా అన్న. నేను అమ్మనండి అన్న. అంటే అప్పుడు మరి ఇంతమందితో. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో నిర్మాణంలో ఉన్న సాయిబాబా ఆలయం పైన భాగాన్ని అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు పగలగొట్టిన విషయాన్ని జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా ఖండించారు. గురు పౌర్ణమి రోజున భక్తులందరూ సాయిబాబా గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. కానీ జగ్గంపేటలో మాత్రం సాయిబాబా ఆలయంపై భాగాన్ని కూలగొట్టారని రాజా మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, ఈ అక్రమాలలో భాగంగా ఆలయాలకు కూడా రక్షణ కరువైందని దుయ్యబట్టారు. తక్షణమే అధికారులు స్పందించి ఆలయాన్ని పగలగొట్టిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేని ఎడల ఈ ఆలయం దగ్గరే సాయిబాబా భక్తులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతామని మీడియాకు తెలియజేశారు. అనంతరం ఒక భక్తుడు మాట్లాడుతూ, ఈ ఆలయ నిర్మాణాన్ని రాజకీయ పరంగా కాకుండా హిందూ ధర్మాన్ని అనుసరించి నాయకులు తగిన న్యాయం చేయాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూకు ఈ విషయం తెలుసో తెలియదో కానీ నియోజకవర్గంలో ఎన్నో ఆలయాలను నిర్మించిన చరిత్ర ఉన్నవారు ఈ ఆలయంపై దృష్టి పెట్టి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట గ్రామంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. నేను దీని గురించి పట్టించుకోలేదు. ఏదో గుడికి జరుగుతుంది కదా, ఏదో మంచి జరుగుతుంది కదా, ఆ విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది, పోన్లే మనం ఏదైతే మంచి ఉద్దేశంతో సాయిబాబా గుడి పెడదాం అనుకున్నామో వాళ్ళ చేతుల మీద అవుతుందని అనుకున్నాను. కాకపోతే చూశారు కదా, ఉత్తరాయణ షాపింగ్ కాంప్లెక్స్ తూర్పుని, ఉత్తరాయణేమో ఆక్రమణ. ఈ గుడికి దారిలేయడం నాకు అర్థం లేదు. షాపు ఎవరైతే ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నాడో శ్రీనివాసరెడ్డి అని అతనికి ఇచ్చారట ఆ స్థలం. అతను బయట వాళ్ళు ఎవరికో అమ్ముకున్నారట, వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇతనేమో కార్మూరు శ్రీనివాసరావు వెనకాల స్లాబ్ బద్దలు కొట్టింది. అయితే ఎవరో ఏం చేసుకున్నా మేము కూడా మాట్లాడలేదని ఇప్పుడు అదే మీకు చెప్పింది అదే. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ జగ్గంపేట పరిస్థితులు మీరు హై స్కూల్ దగ్గర చూసే ఉంటారు. హై స్కూల్ని ఆనుకుని అప్పుడులో తోపుడుబల్ సంఘం వాళ్ళు అడిగారు, మనకి రోడ్ వైండింగ్లోనే ఆంజనేయస్వామి టెంపుల్ పోతుంది కదండి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళందరినీ పిలిచి అక్కడ కట్టుకుంది కానీ మీరు గుడి అని చెప్పేసి అంటే దాన్ని కూడా ఎవరికో ఇద్దరికి ఇచ్చేసారు. అది కూడా మేము మాట్లాడలేదు, ఎందుకంటే మన టైం కాదనేసి. అది ఈ గుళ్ళ మీద పడ్డారేటో నాయకులు మాకు అర్థం అవటం లేదు. ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ గుడి జోలికి వస్తే మటుకు ఖచ్చితంగా ఇక్కడ ఉద్యమం జరుగుద్ది, ఖచ్చితంగా ఉద్యమం జరుగుద్ది. నేనైతే ఇక్కడ నిరాహార దీక్ష చేయడానికి నేను రెడీ. గుండు ముట్టుకుంటే ఈ రోజు నుంచి గుండు ముట్టుకుని స్లాబ్ని బద్దలు కొట్టారు స్లాబ్ని. వాళ్ళు ఎవరైతే బద్దలు కొట్టారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కేసులు కూడా పెడతాం, వాళ్ళకి శిక్ష పడాలి. ఏమ్మా, సాయిబాబాకి ఉన్న కోట్లాది మంది భక్తుల్లో నేను చిన్న భక్తుల్ని. ఈరోజు మీకు అందరికీ తెలుసు, గురు పౌర్ణిమ. దేశవ్యాప్తంగా ప్రతి బాబా ఆలయంలో నిన్న రాత్రి నుంచి కూడా తెల్లవారులు విద్యుత్ దీపాలు, అలంకరణలు స్వాభావికంగా వెలుగుతున్నాయి. అదే ముహూర్తంలో ఇక్కడ కొంతమంది, ఆ పదం రావట్లేదు, నీచులు అన్నాం, ఆ నీచులు ఇక్కడ బాబా గుడిని
విధ్వంసం చేశారు పాక్షికంగా. అక్కడ గుడి విధ్వంసం జరిగింది గతంలో, ఇదే కాకినాడ రోడ్లో. అది సోషల్ పర్పస్, జనం కోసం, రోడ్డు వైడనింగ్. ఇది ఎవడో ఒకటి వ్యాపారం కోసం, ప్రైవేట్ వ్యక్తి కోసం కోట్లాది మంది ఆరాధించే బాబా గుడిని కూల్చారు అర్ధరాత్రి వేళ, గురు పౌర్ణమి రోజు. బాబా భక్తుడిగా చాలా ఆవేదనగా ఉంది. ఆ వేళ గుడి పోయిన బాధపడ్డాం. అప్పటి ప్రజాప్రతినిధి శ్రీ చంటిబాబు గారు ఇక్కడ శంకుస్థాపన చేసినాడు, నేను హాజరయ్యాను. చాలా ఆనందపడ్డాం. బాబాకి మళ్ళీ షెల్టర్ దొరుకుతుంది. అది తాత్కాలం. ఏదైతే ఫైర్ స్టేషన్ ఉందో పోలీస్ సైట్, అని చేత పర్మనెంట్ టెంపుల్ నిర్మిస్తున్నారని చెప్పేసి ఇవాళ రేపు ఇక్కడ విగ్రహం. రైతులు పంటలు పండించుకునేందుకు నీటిని పుష్కలంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు తెలియజేశారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి రైతులు పీబీసీ పంట కాలువ ద్వారా నీరు సరిగ్గా అందడం లేదని మాజీ ఎమ్మెల్యే వర్మ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఊరందరూ కలిసి ఇస్తామన్నారంటే నేను అవును వదిలేండి, వచ్చి వాటర్ వస్తుంది కదా. మరి చుక్క రావట్లేదు అంటే మరి ఆపకపోతే 9.7 దగ్గర ఆపేశారు. ఏలేరు అంతే 10.7 మరి ఫ్రెండ్. మరి మన పంపింగ్ ఎప్పుడు చేద్దాం? మరి పంపింగ్ ఆల్రెడీ ఫ్లడ్ ఉంది కదా గోదావరిలో. పెట్టండి, మీరు పెట్టేసి అది పంపింగ్ చేసుకోకపోతే కుదరదు. ఎక్కడికి? మన ఏలేరుకి పెట్టించండి. అవసరమైతే ఆపుకోవచ్చు. నేను కూడా ఇవాళ కలెక్టర్ గారికి చెప్తాను. నేను ఆనందనగరం వస్తే ఇక్కడ కొమరగిరి రైతులు అందరూ కలిసారు. ఏంటంటే పీబీసీ నీరు రావట్లేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొమరగిరి ఆనందనగరం రావడంతో ఇక్కడ కొమరగిరి రైతులు, చుట్టుపక్కల రైతులు అందరూ వచ్చారు. గవర్స్ రైతులు ఆకుమళ్ళు ఎండిపోయే పరిస్థితి ఉందని చెప్పి నాకు తెలియజేశారు. ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడాను. 11 దగ్గర ఓపెన్ చేసి నీరు పంపిస్తున్నారు. తర్వాత పైన తూడు క్లీనింగ్ అవుతుంది. అది రేపేళ్ళుండి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యాక ఫుల్ వాటర్ వస్తుంది. అలాగే ఏలేరుకి సంబంధించి కూడా మరి వాటర్ వదిలేరు, ఇంకా స్పీడ్గా రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ప్రాజెక్టులో ఇప్పుడు ఏలేరు ప్రాజెక్టులో ఉన్నది 10 TMC ఉంది. ఆల్రెడీ ఫ్లడ్ గోదావరిలో వస్తుంది కాబట్టి మన పురుషోత్తపట్నం పంప్స్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేస్తానని తెలియజేస్తాను. ఎందుకంటే రైతులందరూ కూడా ఇంకా వ్యవసాయం మూడ్లోకి వచ్చారు. టైం కూడా అయిపోతుంది. రేపు మళ్ళీ ఎద్దరు ఏదైనా వచ్చి అప్పటికి ఒకవేళ వర్షాలు సరిగ్గా రాకపోతే గోదావరిలోంచి పంప్ చేయాలంటే గోదావరిలో ఇప్పుడు నీరు ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఫ్లడ్ వచ్చింది. 2 లక్షల క్యూసెక్లు బయటకు వదిలేశారు. అందుచేత ఇప్పుడు పంపింగ్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి ఈరోజు మధ్యాహ్నం తెలియజేస్తాను. ఎందుకంటే పిఠాపురం మొత్తం టైలాండ్ కాబట్టి ఇటు పీబీసీలోని కూడా మనం టైలాండే ఉన్నాం, అలాగే అటు ఏలేరులో కూడా టైలాండే ఉన్నాం కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం ఇవ్వడంతో దాని సపోర్ట్తో ఈరోజు పంటలు పండే అవకాశాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు అది ఉంది కాబట్టి ఇప్పుడు పంపింగ్ చేసి ఏలేరులో వేయగలం. 10 TMC పక్కలో చూసుకుంటే 4 TMC స్టీల్ ప్లాంట్ పోతుంది, 2 TMC డ్రింకింగ్ వాటర్ పోతుంది. ఎంత అయింది? 7. 1.5 TMC ఏమో డ్రైన్ కింద ఉంటుంది, అది లిఫ్ట్ చేయలేం. పోతే అంతా 2 TMC ఉంటుంది. 2 TMCలో అయితే వ్యవసాయం అవుతుంది కదా. రిస్క్ తీసుకోకుండా పురుషోత్తపట్నం పంపుల నుంచి నీరు ఏలేరు లిఫ్ట్ చేయాలని చెప్పి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక తెలియజేస్తాను. ఏదైనా పంటలకు రైతులందరూ ఎవరో భయపడవలసిన అవసరం లేదు. అన్ని రకాలుగా నీరు పరవళ్ళు తొక్కుద్ది. పురుషోత్తపట్నం సపోర్ట్తో నీరంతా పరవళ్ళు తొక్కుద్ది. అలాగే మన ఇక్కడ 11 దగ్గర ఈవేళ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. పైన తూడు క్లియర్ అయ్యాక పీబీసీ నుంచి కూడా నీరు పూర్తిగా వస్తుందని చెప్పి తెలియదు. ఒక 2 రోజులు నా జ్ఞాపకం మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారుల మధ్య అంతరాలు తొలగించి కేసులు పరిష్కారం చేయవచ్చు.
పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి ఎం హరి తెలిపారు. శుక్రవారం కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం వారోత్సవాలను న్యాయాధికారి ప్రారంభించారు. పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా జడ్జి హరి మాట్లాడుతూ కేసులు సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందన్నారు. కక్షిదారుల మధ్య విభేదాలు, మొహమాటాలను తొలగించి వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం పిఠాపురం కోర్టు పరిధిలో 5 న్యాయవాదులను మధ్యవర్తిత్వం కోసం నియమించామన్నారు. తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని కోరిన కక్షిదారులు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సంప్రదించాలన్నారు. క్రిమినల్, సివిల్ కేసులతో పాటు భూ వివాదాలు, కుటుంబ తగాదాల కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడతాయని జిల్లా జడ్జి చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి ఎం బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం విజయ రామేశ్వరి, సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. సపరేట్ కౌన్సిలింగ్ చేస్తాం. ఈ విషయాలు మేము వాళ్ళకి చెప్పుకోవాలి. ఉండాలి అంటే ఏమంటారు ఎప్పుడు అన్నారు అని చెప్పకూడదు. చెప్పకుండా టు మేక్ దెమ్ కన్వీనియన్స్ వాట్ ఆర్ ది ప్రాసెస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది కేసు. ఇంకోటి ఏంటంటే ట్రైన్లో ఏదైనా అవుతుందని కాంప్రమైజ్లో జనరల్ ఎలా అడ్మిట్ అవుతారు. అవునండి. I cannot be taken into మండల లీగల్ సర్వీసెస్ కమిటీ పిఠాపురం తరఫున ఈ పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి మండల ప్రజలకందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం మధ్యవర్తిత్వం వారి యొక్క ప్రయోజనం అనే దీని మీద జాతీయ స్థాయిలో జూలై 1 నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా ఈ మధ్యవర్తిత్వం మీద ఈ కేసెస్ అనేవి సెటిల్ చేయడం జరుగుతుంది. ఈ కేసెస్లో ఏంటంటే రాజీ పడ్డ క్రిమినల్ కేసులు, అలాగే ఆస్తి తగాదాలు, అలాగే ప్రామిసరీ నోట్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, డీవీసీ కేసెస్, అలాగే గ్రామాల్లో ఉన్న కమర్షియల్ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసులు పరిష్కారం చేయబడుతుంది. అలాగే ఈ పిఠాపురం సంబంధించి 5 అడ్వకేట్స్ని. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కామరాజుపేట జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం. ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ నరసింహకిషోర్. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తుంది. ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఆటో యూనియన్ డ్రైవర్స్ ఓనర్స్ తో సమావేశం. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.